హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే గుడ్లు ఉల్లికారం ట్రై చేస్తున్నానండి. మీకు చూపిస్తున్న 4 గుడ్లన్నీ నేను తీసుకుంది 7 గుడ్లు తీసుకున్నాను. కుక్కర్లో వేసి ఉడికించుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక కప్పు నిండా వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, ఒక అరగంట కారం వేసేసుకున్నాను, ఒక 10 తెల్లగడ్డలు అయితే వేసేసుకున్నాను. అన్నీ మిక్సీ పెట్టుకొని మెత్తగా వేసుకున్నాను, మీకు చూపించలేదు. ఇప్పుడు నూనె వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లన్నీ వేయించేసుకున్నాను. ఒక గుడ్డ అయితే పక్కకు వచ్చిందండి, పగిలిపోయినది. నేను చూడలేదు, కుక్కర్లో వేసేసరికి ఇట్లా వంకర పోయింది. పర్వాలేదు, కూర తినేస్తాం అనుకొని వేసేసుకున్నాము. తర్వాత వేయించుకున్న తర్వాత అదే వాడినట్లో ఇంకొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఈ 2 టమాటాలు అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది. ఆ ప్యూరీ అయితే వేయించేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని నేనైతే తీసుకున్నాను కదా ఇందాక ఉల్లికారం, అదైతే వేసుకొని బాగా వేయించేసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేటట్టు బాగా వేయించేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకొని బాగుంటుంది. ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న గుడ్లు దాంట్లో వేసేసుకున్నాను, బాగా మగ్గనిచ్చేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఆ ధనియాల పొడి కొంచెం ఉడకాలి కాబట్టి. రెడీ అయిపోయింది. చాలా సింపుల్. చపాతీలోకి మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోండి. కొత్తిమీర జల్లేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. ఎంతైనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.